కాళిదాస మహాకవంతట వాడు కూడా వాల్మీకి మహర్షి నుండి ఉపమాన ప్రయోగాన్ని నేర్చుకున్నాడు అంటే, ఆయనను అనుకరించాడు అంటే, ఆయన పోలిక పోల్చవలసి వస్తే ఎంత అద్భుతంగా పోలుస్తాడో ఊహించవచ్చు. అటువంటి వాల్మీకి మహర్షి రామరావణుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు దానికి ఉపమానం వేయలేదు. గగనం గగనాకారం సాగరం సాగరూపమః రామరావణయోర్యుద్ధం రావరావణయోరివా అన్నారు. గగనం గగనాకారం, ఆకాశంతో పోల్చడానికి వేరొక వస్తువు ఉండదు. ఆకాశాన్ని పోల్చాలి అంటే ఆకాశంతోటే పోల్చాలి. గగనం గగనాకారం సాగరం సాగరోపమం. సముద్రాన్ని దేంతోనైనా పోల్చాలి అంటే దాన్ని పోల్చడానికి తగినటువంటి వస్తువు దొరకదు. అందుకని సముద్రము యొక్క గాంభీర్యాన్ని చెప్పాలి అన్నా, సముద్రము యొక్క లోతు చెప్పాలన్నా, సముద్రము యొక్క విశేషమైనటువంటి నిధులను చెప్పాలన్నా, సముద్రము యొక్క చైతన్య స్ఫూర్తిని చెప్పాలన్నా సముద్రమే సాటి. సముద్రాన్ని సముద్రంతోనే పోల్చాలి. అందుకే సాగరం సాగరోపమః రామరావణయోర్యుద్ధం. రామరావణుల యొక్క యుద్ధాన్ని పోల్చి చెప్పాలి అంటే లోకంలో ఉపమానం లేదు. అందుకే రామరావణయోరివా, రామరావణ యుద్ధానికి పోలిక చెప్పాలి అంటే రామరావణ యుద్ధం అనే పోలిక చెప్పాలి.